గత వైసీపీ ప్రభుత్వం ఆర్భాటంగా చేపట్టిన భూముల రీసర్వే లోపాల పుట్టని తేలిపోయింది. ఈ కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన ఉమ్మడి కృష్ణా జిల్లా తక్కెళ్లపాడులోనే లెక్కలేనన్ని తప్పులు దొర్లాయి. నిండా 1600 ఎకరాల భూములు కూడా లేని ఈ గ్రామంలో రీసర్వే పేరిట అనుభవం లేని సర్వేయర్లు నేల విడిచి సాము చేశారు. సర్వే మొత్తం తప్పుల తడకని రైతులు గగ్గోలు పెట్టినా బయటకు రాకుండా నాటి అధికారులు తొక్కిపెట్టారు. తర్వాత 5 కోట్ల వ్యయంతో గ్రామంలో రీసర్వే పైలట్ సక్సెస్ సభ నిర్వహించిన జగన్ సొంత భజన చేసుకున్నారు. అయితే కూటమి ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు ప్రారంభించిన తొలి రోజే మొత్తం బండారం బట్టబయలైంది. ఈ గ్రామంలో భూ సమస్యలపై ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ప్రైవేటు భూములను దేవాదాయ శాఖ ఖాతాలో వేయడంతో పాటు ఈ మొత్తం సర్వే నంబర్ను నిషేధ భూముల జాబితాలో చేర్చాలంటూ బాధితులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ గ్రామంలో జరిగిన సదస్సుకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా హాజరయ్యారు. రీసర్వే పేరిట జరిగిన గందరగోళాన్ని రైతులు, స్థానికులు ఆయనకు విడమర్చి చెప్పారు. ప్రభుత్వ రికార్డుల్లో ఉన్నవన్నీ తప్పుడు లెక్కలని తేల్చి చెప్పారు. ఉమ్మడి కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలోని తక్కెళ్లపాడు జనాభా దాదాపు 3000. ఈ గ్రామంలో 1600 ఎకరాల భూమి ఉంది. చిన్న గ్రామం, భూముల విస్తీర్ణం కూడా తక్కువగానే ఉండడంతో రీసర్వేకు అనువుగా ఉంటుందని దీన్ని పైలట్ గ్రామంగా ఎంపిక చేశారు. కరోనా లాక్డౌన్ సమయంలో ఆరెంజ్ జోన్లో ఉన్న గ్రామంలో జగన్ సర్కార్ హడావిడిగా ఈ ప్రాజెక్టు చేపట్టింది. భూముల కొలతలు వేయడంలో రైతులను భాగస్వామ్యం చేయలేదు. సర్వే సరిహద్దుల చట్టం ప్రకారం రైతులకు నోటీసులు ఇవ్వకుండానే అధికారులే సొంతంగా సర్వేలు చేసి రికార్డులు రూపొందించి మమ అనిపించారు. లోపాల పుట్టగా మారిన ఈ రికార్డులతో ఇప్పుడు రైతులు నానా అవస్థలు పడుతున్నారు. గ్రామంలో రీసర్వేతో భూమి రికార్డుల్లో తప్పులు వచ్చాయని 17 మంది రైతులు ఫిర్యాదు చేశారు. జగన్ పేరిట ఇచ్చిన పాస్ పుస్తకాల్లో ఉన్న విస్తీర్ణం, టీడీపీ హయాంలో ఇచ్చిన పట్టాల్లో ఉన్నదానికి చాలా తేడాలు ఉన్నాయని సిసోడియా దృష్టికి తీసుకువెళ్లారు. ఓ సర్వే నంబర్లో ప్రైవేట్ దేవాదాయ శాఖ భూములు ఉన్నాయి. అయితే రెవెన్యూ అధికారులు ఆ భూమిని మొత్తం దేవాదాయ శాఖదిగా నమోదు చేశారు. తర్వాత దాన్ని నిషేధిత జాబితా 22A చేర్చారు. దీంతో 42 ఎకరాల మేర భూములున్న రైతులు గగ్గోలు పెడుతున్నారు. తమకు పంట రుణాలు రావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే దీన్ని పరిష్కరించాలని స్పెషల్ సిఎస్ను కోరారు. అయితే ఈ సమస్యను పరిష్కరించాలంటే గ్రామంలో మరోసారి భూముల సర్వే చేయాలని, లేకుంటే రీసర్వే రికార్డులను సవరించాలని అధికారులు సూచిస్తున్నారు. ఆ భూములను నిషేధ జాబితా నుంచి తొలగించి దేవాదాయ భూములకు సబ్ డివిజన్ నంబర్లు కేటాయించి వాటిని మాత్రమే 22A కొనసాగిస్తే సరిపోతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. రెవెన్యూ సదస్సులు పూర్తయిన 45 రోజుల్లో ఈ సమస్యలను పరిష్కరిస్తామని సిసోడియా తెలిపారు.